గర్ల్స్లో, టీనేజ్ గర్ల్స్లో ఒబేసిటీ చాలా ఎక్కువైపోయింది. ఎంతలా ఎక్కువైపోయిందంటే ప్రతి ఆల్టర్నేట్ గర్ల్ లావుగా ఉండడం, వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ పీసీఓడి అంటారు, బహుశా మీరు వినే ఉంటారు. ఈ కాంబినేషన్ చాలా కామన్. అవును. నా దగ్గర కనీసం ఒక రోజులో కనీసం 4 to 5 గర్ల్స్ వాళ్ళ మదర్స్ పట్టుకొస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. చూస్తే వాళ్ళు ఒబేస్గా ఉంటారు. వాళ్ళు నిండా చేసి ఏంటంటే 10th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ ఉంటారు. ఇది ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాదు. ఎవరికైనా వాళ్ళ లైఫ్లో అంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ ఈవెంట్లో అయిపోయింది. కరెక్ట్. అది ఎంత కెరియర్ డిసైడింగ్ ఏరియా అయిపోయింది. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ 2 ఏళ్ళు మా పాపనో మా బాబునో వాళ్ళ ఇంట్లో మహారాజుల్లాగా మహారాణులాగా చూస్తే తప్ప ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు వెళ్ళలేరేమో అని భయం పేరెంట్స్లో ఎక్కువ ఉంది. సో అందుకని ఆ ఏజ్ గ్రూప్లో ఎక్సర్సైజ్ ఉండదు. ఆల్మోస్ట్ 14 to 15 hours కాలేజ్లోనే స్పెండ్ చేస్తుంటారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్, ఓవర్ ఈటింగ్, అలా టీవీ చూస్తూ ఉండిపోవడం వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే లావ్ అయిపోవడానికి అది అక్కర్లేని లావ్ అది. కరెక్ట్. సో ఆ లావ్ అయిపోవడానికి ఇవన్నీ రీజన్సే. వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఒకటే ఫస్ట్ చెప్పే మాట, పాప లైఫ్ స్టైల్ మార్చండి. కరెక్ట్. ఎంతో కొంత మినిమం ఎక్సర్సైజ్ చేసేలాగా మీరు ప్లాన్ చేయండి. చదువు ఇంపార్టెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చదువు ఉంటేనే కెరీర్ ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఫైనాన్షియల్గా రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా మనం పేరెంట్స్గా ప్రిపేర్ చేయడం మన బాధ్యత. వీటన్నిటితో పాటు ఒక హెల్దీ లైఫ్, ఒక ఎక్సర్సైజ్, ఇవన్నీ ఉండాలి అనేది నా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాతే మెడికేషన్. అవును. సో ఇదే కౌన్సిల్ చేస్తుంటాం. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేది, ఇలా లావుగా ఉండడం అనేది ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది. అది ఎంతలా కంటిన్యూ అవుతుందంటే ఇన్ఫర్టిలిటీ కూడా ఈ రోజుల్లో ప్రాబ్లమే. సో జనరల్గా ఒకప్పుడు ఒక 100 couples ఉంటే ఒక 10% ఇన్ఫర్టైల్గా ఉండేవాళ్ళు. అవును. ఈ రోజున వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తోందంటేనే అర్థం ఇంతమంది పిల్లలు కలగట్లేదు, ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళందరూ ఫర్టిలిటీ సెంటర్స్కే వెళ్తున్నారు. కరెక్ట్. మీరు చెప్తే నమ్మరు, ఒక 20 years బ్యాక్ ఈ ఊళ్ళో ఒకటే సెంటర్, ఈ సిటీకి ఒకటే సెంటర్. ఈ రోజున కనీసం దేర్ 40 to 45 సెంటర్స్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం. ఒక చిన్న టౌన్లో కూడా ఒక ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటికీ కారణం ఇంత ముందులాగా ప్రెగ్నెన్సీ, ఇంత ముందు అయితే ఇన్ఫర్టిలిటీ 10% ఉన్నది, ఈ రోజులో 20 to 25% అయిపోయింది. దానికి కారణం కూడా ఒక రకంగా ఏంటంటే ఒబేస్గా ఉండడం, అది కాకుండా లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్, టైంకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇది చాలా కామన్ కారణాలుగా కనిపిస్తున్నాయి. సో అందుకనే 2-3 years చూస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తున్నారు. వచ్చిన తర్వాత మా ఇవాల్యుయేషన్లో కనిపించేది ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రొలాంగ్ అయిపోయేటప్పటికీ ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఆ క్రమం జరగట్లేదు. సో అందుకని ఏంటంటే వీటన్నిటి ఓవులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ అని వాళ్ళు మెడికేషన్లో పెట్టవలసి వస్తుంది. కొంతమంది ఒక 80% దానిలో కన్సీవ్ అవుతారు. ఇంకా కుదరని వాళ్ళు ఒక 1-2 ఏళ్ళు చూస్తాం. మరీ 35 క్రాస్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేయలేం. కరెక్ట్. సో వాళ్ళని ఖచ్చితంగా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు అవి జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. సో ఈ పీసీఓడి అనేది టీనేజ్తో ఆగట్లా, అక్కడి నుంచి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత అదే ప్రొలాంగ్ అయ్యి ఏజ్ దాటే కొద్దీ వాళ్ళే డయాబెటిక్ అవుతారు. వాళ్ళకే హైపర్ టెన్షన్ వస్తుంది. వీటన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటాం. హైపర్ టెన్షన్, డయాబెటిస్ కాకుండా హైపర్ కొలెస్ట్రాల్, అబ్నార్మల్ లిపిడ్స్, వీటన్నిటి వలన ఈ కాంబినేషన్ ఇస్ బ్యాడ్ కాంబినేషన్. హైపర్ టెన్షన్, డయాబెటిస్ అండ్ హై కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కాంబినేషన్తో వాళ్ళు దే బికమ్ ఏ హై రిస్క్ క్యాండిడేట్ ఫర్ హార్ట్ డిసీజ్ ఆటోమేటిక్గా. సో అందుకని మంచి సామెత ఉంది, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. మనం ఆ ఏజ్లో మనం హ్యాండిల్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే ఛాన్స్ ఉంది. అవును. అది కాకుండా క్యాన్సర్లు కూడా
వచ్చే ఛాన్స్ ఉంది. పీసీఓడిని ఐడియల్ టైంలో ట్రీట్ చేయకపోతే వాళ్ళకి యూట్రైన్ క్యాన్సర్ రావడానికి కూడా ఆఖరాఖర్లో స్కోప్ ఉంటుంది. రైట్. సో అందుకని ఇది ఎక్కువ అవడం కూడా కొంచెం ఆందోళన కలిగించే విషయమే. వీటన్నిటికీ సింగిల్ 1 పాయింట్ ఎజెండా, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈట్ హెల్దీ, డూ ఎక్సర్సైజ్, బీ ఫిట్, డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్.